నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 22 సర్గః. 22వ సర్గ. వాలి సుగ్రీవ అంగదులకు తన మనస్సులోని అభిప్రాయము తెలిపి ప్రాణములు విడచుట. వీక్షమాణస్తు మందాసు సర్వతో మందముచ్ఛ్వసన్ ఆదానేవతు సుగ్రీవం దదర్శానుజమగ్రతః. దుర్బలములైన ప్రాణములతో మందముగా శ్వాస పీల్చుచున్న వాలి నలువైపులా చూచుచూ ముందుగా తన ఎదుటనున్న తమ్ముడైన సుగ్రీవుని చూచెను. తం ప్రాప్త విజయం వాలీ సుగ్రీవం ప్లవగేశ్వరః ఆభాష్య వ్యక్తయా వాచా సస్నేహమిదమబ్రవీత్. వానర రాజైన వాలి విజయమును పొందిన ఆ సుగ్రీవుని పలకరించి స్పష్టమైన మాటలతో స్నేహపూర్వకముగా ఇట్లు పలికెను. సుగ్రీవదోషేణ నమాం గంతుమర్హసి కిల్బిషాత్ కృష్యమాణం భవిష్యేణ బుద్ధిమోహేన మాం బలాత్. ఓ సుగ్రీవా, నేను చేసిన దోషమును లెక్క చేయకుము. రాబోవు ఫలమును బట్టి ఏర్పడిన బుద్ధిమోహము నన్ను ఈ విధముగా బలాత్కారముగా లాగినది. యుగపద్విహితం తాత నమన్యే సుఖమావయోః సౌహార్దం భ్రాతృయుక్తం హి తదిదం జాతమన్యథా. నాయనా, మనము ఇద్దరము ఒకే కాలమునందు సుఖపడుటను భగవంతుడు వ్రాయలేదు. సోదరుల మధ్య ఉండవలసిన స్నేహము విరుద్ధముగా అయినది. ప్రతిపద్యత్వమద్యైవ రాజ్యమేషాం వనౌకసాం మామప్యద్యైవ గచ్చంతం విద్ధి వైవస్వతక్షయం. నీవు ఇప్పుడే ఈ వానర రాజ్యమును స్వీకరించుము. నేను ఈ క్షణమునందే యమలోకమునకు వెళ్లిపోవుచున్నాను. జీవితం చ హి రాజ్యం చ శ్రియం చ విపులాం తథా ప్రజహామ్యేష వై తూర్ణమహం చాగర్హితం యశః. నేను ఇప్పుడే నా జీవితమును, రాజ్యమును, అధికమైన ఐశ్వర్యమును వాలి ఎవరిచేత చంపశక్యమైన వాడు కాడు అను ఉత్తమమైన కీర్తిని విడిచిపెట్టుచున్నాను. అప్యాంత్వహమవస్థాయాం వీరవక్ష్యామి యద్వచః యద్యప్యసుకరం రాజన్ కర్తుమేవ త్వమర్హసి. వీరుడవైన ఓ రాజా, ఇట్టి అవస్థలో ఉన్న నేను ఒక్క మాట చెప్పెదను. అది చేయుటకు అంత సులభము కాకపోయినను నీవు తప్పక చేయవలెను. సుఖార్హం సుఖ సంవృద్ధం బాలమేనమ బాలిశం బాష్పూర్ణముఖం పశ్య భూమౌ పతితమంగదం. ఈ అంగదుడు సుఖమునకు తగినవాడు, సుఖములతో పెరిగినవాడు, చిన్న వయస్సు వాడైనను బుద్ధిమంతుడు. అట్టి ఈ అంగదుడు కన్నీళ్లతో నిండిన ముఖముతో భూమిపై ఎట్లు పడియున్నాడో చూడుము. మమ ప్రాణైః ప్రియతరం పుత్రం పుత్రమివౌరసం మయా హీవ మహీనార్థం సర్వతః పరిపాలయ. నా పుత్రుడైన ఈ అంగదుడు నా ప్రాణముల కంటే కూడా ఎక్కువ ఇష్టమైనవాడు. నేను లేని ఈతనిని ఎట్టి లోపములు రాకుండగా అన్ని విధములా పరిపాలించుము. త్వమప్యస్య పితా దాతా పరిత్రాతా చ సర్వశః భయేష్వభయదశ్చైవ యథాహం ప్లవగేశ్వరా. ఓ సుగ్రీవా, నా వలనే నీవు కూడా ఈ అంగదునకు తండ్రివిగాను, అన్నీ ఇచ్చేవాడవుగాను, అన్ని వైపుల నుండి రక్షించేవాడవుగాను, భయములందు అభయము ఇచ్చేవాడవుగాను ఉండవలెను.
ఏష తారాత్మజః శ్రీమాంస్త్వయాతుల్య పరాక్రమః రక్షసాం చ వధే తేషామగ్రతస్తే భవిష్యతి. మంచి కాంతి కలవాడు, నీతో సమానమైన పరాక్రమము కలవాడు అయిన ఈ అంగదుడు నీ ముందు నిలచి రాక్షసులను సంహరించుటకు నీకు తోడ్పడగలడు. అనురూపాణి కర్మాణి విక్రమ్య బలవాన్ రణే కరిష్యత్యేష తారేయస్తేజస్వీ తరుణోంగదః. బలవంతుడు, తేజశ్శాలి, తారాపుత్రుడు, యువకుడు అయిన ఈ అంగదుడు యుద్ధములో పరాక్రమమును చూపి నా కుమారునికి తగిన పనులు చేయగలడు. సుషేణ దుహితా చేయమర్థ సూక్ష్మ వివిశ్చయే ఔత్పాతికే చ వివిధే సర్వతః పరివిష్ఠితా. సుషేణుని కుమార్తె అయిన ఈ తార కూడా అతి సూక్ష్మములైన విషయములను గూర్చి ఆలోచించి నిర్ణయించుటయందు అకస్మాత్తుగా వచ్చే అనేక ఉపద్రవములలో చేయవలసిన పనులయందు మంచి సామర్థ్యము కలది. యదేషా సాధ్వితి బ్రూయాత్ కార్యం తన్ముక్త సంశయం నహి తారామతం కించిదవ్యథా పరివర్తతే. ఈ తార మంచిది అని చెప్పిన కార్యమును నిస్సంశయముగా చేయవచ్చును. తార అభిప్రాయము ఎన్నడూ మరొక విధముగా మారదు. రాఘవస్య చ తే కార్యం కర్తవ్యమవిశంకయా స్యాదధర్మో హ్యకరణే త్వాం చ హింస్యాదమానితః. నీవు రాముని కార్యమును ఏమాత్రము శంకించకుండా చేయవలెను. అట్లు చేయనిచో అధర్మము అగును. నీచే అవమానితుడై రాముడు నిన్ను కూడా చంపివేయును. ఇమాం చ మాలామాధత్స్వ దివ్యాం సుగ్రీవ కాంచనీం ఉదారాః శ్రీస్థితాః యస్యాం సంప్రజహ్యాన్మృతే మయి. ఓ సుగ్రీవా, ఇదిగో ఈ దివ్యమైన బంగారు మాలను నీవు ధరించుము. నేను మరణించినట్లయితే శవస్పర్శ దోషముచే జయలక్ష్మిని ఇచ్చు ఈ ప్రశస్తమైన శక్తి ఈ మాల నుండి దూరమైపోవును. ఇత్యేవముక్తః సుగ్రీవో వాలినా భ్రాతృ సౌహృదాత్ హర్షం త్యక్త్వా పునర్దీనో గ్రహగ్రస్త ఇవోడురాట్. వాలి సోదర స్నేహముతో పలికిన మాటలు విని సుగ్రీవుడు సంతోష విహీనుడై మరల దీనుడై రాహువు మ్రింగిన చంద్రుడు వలె ఉండెను. తద్వాలివచనాచ్ఛాంతః కుర్వం వ్యక్తమతంద్రితః జగ్రాహసోభ్యనుజ్ఞాతో మాలాం తాం చైవ కాంచనీం. సుగ్రీవుడు వాలి చెప్పిన మాటలు విని వైరమును విడిచి అలసత్వము లేకుండగా తగు కార్యములు చేయుచు వాలి అనుజ్ఞ చేత ఆ బంగారు మాలను స్వీకరించెను. తాం మాలాం కాంచనీం దత్వా దృష్ట్వా చైవాత్మజం స్థితం సంసిద్ధ ప్రేత్య భావాయ స్నేహాదంగదమబ్రవీత్. మరణోన్ముఖుడైన ఆ వాలి ఆ బంగారు మాలను సుగ్రీవునకు ఇచ్చి దగ్గర నిలచియున్న కుమారుడైన అంగదుని చూచి ఆతనితో స్నేహపూర్వకముగా ఇట్లు పలికెను. దేశకాలౌ భజస్వాద్య క్షమమాణః ప్రియా ప్రియే సుఖదుఃఖ సహ కాలే సుగ్రీవవశగో భవ. నీవు ఇటుపై ప్రియము కలిగినను అప్రియము కలిగినను ఓర్చుకొనుచు దేశమునకు కాలమునకు అనుగుణముగా ప్రవర్తించుము. ఆయా సమయములలో కలుగు సుఖదుఃఖములను సహించుచు సుగ్రీవుని వశములో ఉండుము. యథా హిత్వం మహాబాహో లాలితః సతతం మయా న తథా వర్తమానం త్వాం సుగ్రీవో బహుమన్యతే. గొప్ప బాహువులు కల ఓ అంగదుడా, నీవు ఎట్లు ప్రవర్తించిననో నేను సర్వదా నిన్ను లాలించుచుంటిని. ఇప్పుడు నీవు ఆ విధముగా ప్రవర్తించినచో సుగ్రీవుడు ఇష్టపడడు. నాస్యామిత్రైర్గతం గచ్చేర్మా శత్రుభిరరిందమా
శత్రురర్థపరోదాంత సుగ్రీవవశగో భవ. శత్రు సంహారకుడవైన ఓ అంగదా, సుగ్రీవునితో స్నేహము లేని ఉదాసీనులతో కాని ఆతని శత్రువులతో కాని కలిసి తిరగకుము. ప్రభువైన సుగ్రీవుని కార్యమును సాధించుటయందే ఆసక్తి కలవాడవై ఇంద్రియములను నిగ్రహించుకొని ఆతనికి వశుడవై ఉండుము. నచాపి ప్రణయ కార్య కర్తవ్యో ప్రణయశ్చతే ఉభయం హి మహాదోషం తస్మాదంతర దృగ్భవ. నీవు ఎవరి విషయమునందు ఎక్కువ ప్రేమ చూపకూడదు, ఎక్కువ ద్వేషము కూడా చూపకూడదు. ఈ రెండూ చాలా చెడ్డవే. అందుచే మధ్యమార్గ దృష్టి కలవాడవు అగుము. ఇత్యుక్త్వాథ వివృత్తాక్ష శరసంపీడితో భృశం వివృతైర్దశనైర్భీమైర్బభూవోత్క్రాంత జీవితః. బాణము గృచ్చుకొనుటచే చాలా బాధపడుచున్న ఆ వాలి ఈ మాటలు చెప్పి కండ్లు తేరవేసి భయంకరమైన దంతములు పైకి కనబడునట్లు నోరు తెరచి మరణించెను. తతో విచుక్రుషుస్తత్ర వానరాహతయూథపాః పరిదేవయమానాస్తే సర్వే ప్లవగ సత్తమాః. తమ గుంపులకు నాయకుడైన ఆ వాలి మరణించగానే వానరులలో శ్రేష్ఠులైన అక్కడ ఉన్న వానరులందరూ విలపించుచూ బిగ్గరగా ఏడ్చిరి. కిష్కింధాహ్యద్యశూన్యా చ స్వర్గతే వానరేశ్వరే ఉద్యానాని చ శూన్యాని పర్వతాః కాననాని చ హతే ప్లవగశార్దూలే నిష్ప్రభా వానరాః కృతాః. వానర రాజైన వాలి ఇప్పుడు మరణించుటతో కిష్కింధా నగరము, ఉద్యానములు, పర్వతములు, అరణ్యములు కూడా శూన్యములైపోయినవి. ఈ వానర శ్రేష్ఠుడు మరణించుటచే వానరులందరూ కాంతి విహీనులైనారు. యస్య వేగేన మహతా కాననాని వనాని చ పుష్పౌఘేనానుబధ్యంతే కరిష్యతి తదద్యకః. ఈ వాలి మహావేగముగా వెళ్ళుచున్నప్పుడు పెద్ద అరణ్యములలోనూ చిన్న వనములలోనూ ఉన్న పుష్పములు ఎగిరి ఆతనిని అనుసరించుచుండెడివి. ఇప్పుడు అట్లు ఎవడు చేయగలడు? ఏన దత్తం మహద్యుద్ధం గంధర్వస్య మహాత్మనః గోలభస్య మహాబాహోర్దశ వర్షాణి పంచ చ నైవ రాత్రౌ న దివసే తద్యుద్ధముపశామ్యతి. వాలి మహాత్ముడు, గొప్ప బాహువులు కలవాడు అయిన గోలభుడు అనే గంధర్వునితో 15 సంవత్సరముల పాటు గొప్ప యుద్ధము చేసెను. రాత్రియందు కాని పగటియందు కాని ఆ యుద్ధమునకు విరామము లేకుండెను. తతస్తు షోడశే వర్షే గోలభో వినిపాతితః తం హత్వా దుర్వినీతం తు వాలీదంష్ట్రాకరాలవాన్ సర్వా భయంకరోస్మాకం కథమేష నిపాతితః. 16వ సంవత్సరములో ఆ గోలభుడు చంపబడెను. కోరలచే ఎత్తుపల్లములు ఉన్న ఆ వాలి దుర్బుద్ధి అయిన ఆ గోలభుని చంపి మాకు అందరి నుండి అభయమును ఇచ్చినాడు. అట్టి వాలి ఎట్లు చంపబడినాడో కదా. హతేతు వీరే ప్లవగాధిపే తదా ప్లవంగమాస్తత్ర న శర్మలేభిరే వనే చరాహ సింహయుతే మహావనే యథాహి గావో నిహతే గవాం పతౌ. సింహము నివసించు మహారణ్యములో వృషభము చంపివేయబడినప్పుడు ఆ వనములో సంచరించు గోవులు ఎట్లు సుఖముగా ఉండజాలవో అట్లే వీరుడైన వాలి చంపబడిన పిమ్మట అక్కడ ఉన్న వానరులు సుఖమును పొందలేకపోయిరి. తతస్తు తారావ్యసనార్ణవా ప్లుతా మృతస్య భర్తుర్వదనం సమీక్ష్య సా జగామ భూమిం పరిరభ్య వాలినం మహాద్రుమం ఛిన్నమివాశ్రితాలత. అటు పిమ్మట ఆ తార దుఃఖ సముద్రములో మునిగినదై మరణించిన భర్త ముఖమును చూచుచూ ఛేదింపబడిన మహావృక్షమును అల్లుకొని ఉన్న లత వలె ఆ వాలిని కౌగిలించుకొని నేలపై పడెను.
इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये किष्किन्धाकाण्डे 12 सर्गः। मंगलम कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव श्रीराघव नमोऽस्तु ते। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीराघवायेति समर्पयामि। श्रीराम जय जय राम।